కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా పీఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు పీపీఈ కిట్లు, వృద్ధురాలికి దుప్పట్లు, మహిళలకు డ్రై రేషన్ కిట్లు, విద్యార్థులకు హాట్ క్యారేజీ బాక్సులు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. 1000 మందికి పైగా బీజేపీ కేరీవాల్ పార్టీలో సభ్యులుగా చేరారు. నిర్భయానంద స్వామి మోడీ జాతకం అప్పటికప్పుడే చూసి ఆయన 98 సంవత్సరాల వరకు జీవిస్తారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50,000 కోట్ల మోదీ ప్రకటించినట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దేశ ప్రధాని ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలే చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో గొల్లప్రోలు టౌన్లో ఈరోజు వృద్ధులకు డ్రై రేషన్ కిట్లు, అలాగే దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్లకి పీపీఏ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరైతే 100కి పైన సభ్యత్వాలు చేశారో వాళ్ళందరికీ కూడా హాట్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నా మొక్క నా అమ్మ, నా తల్లి నా మొక్క అనే నినాదంతో 5,000 మొక్కలు నాటే ప్రయత్నం మేము పిఠాపురం అసెంబ్లీలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళకి, హాస్పిటల్కు వెళ్ళి పూర్తిగా పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అక్కడ వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యవాణి ఈరోజు దగ్గర 12 కోట్ల మంది పిల్లలు హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు. సో వాళ్ళందరితో కూడా మేము కూడా కూర్చొని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు, అలాగే వైద్య సేవలు అందించడం జరుగుతుంది.